ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. మనమైతే అంత నమ్మకంగా ఉంటాం, మన ప్రాణం కోసం మనమే వాటిని వదిలేసి వెళ్ళిపోతాము. అలా కాకుండా దావీదైతే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా రాజు ఇశ్రాయేలీయుల మీద రాజుని చేశాడు. దేవుడు నిలవబెట్టాడు. నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటేనే కదా దేవుడు మనకు కూడా చాలా పనులు అప్పగిస్తూ ఉంటాడు. వాటన్నింటిని కూడా జయించి మనం ఎదరికి వెళ్తే ఇంకో కొన్ని బాధ్యతలు మన బిడ్డలకైనా మనం ఏం చేస్తాము, ఏదైనా పని చేశారనుకో, మంచి పని చేసిన తర్వాత వీడు బాగా చేశాడు అని ఇంకో పని అప్పగిస్తాము. అలాగే దేవుడు కూడా దావీదుకి అప్పగించాడు. అప్పగించిన పని పూర్తి చేశాడు. తర్వాత పెద్ద రాజు అయ్యాడు. మనం కూడా అలాగే నమ్మకంగా ఉంటే మనకు కూడా దేవుడు అలాంటి దీవెనలే ఇస్తాడు. నిలవబెట్టి గొప్పగా చేస్తాడు. గొప్ప పనిలో నువ్వు నమ్మకముగా ఉంటే, కొంచెము పనిలో నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడు కూడా నీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పగించిన బాధ్యతలను మనము ఎప్పుడూ కూడా నమ్మకముగా చేయాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే నమ్మకము లేకుండా చేస్తే అది వ్యర్థమే అవుతుంది. మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. మన బాధ్యతల నుండి మనము ఎదరికి వెళితేనే మనకి ఇవన్నీ కూడా జయం జరుగుతాయి. అంతేగాని మనం నిజమైన క్రైస్తవులం ఎలా ఉండాలి? మన మదిలో ఏమి ఉండాలి? ప్రార్థన ఉండాలి. మన గదిలో ఏముండాలి? వాక్యము ఉండాలి. వాక్యము మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. సమాజంలో మంచి సత్క్రియ కలిగి ఉండాలి. ముమ్మారు ఇలా ఉంటే మరణము వరకు కూడా దేవుడు మనలను దీవిస్తాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కూడా కాదు. మనము విన్న వాటిని మన హృదయంలో నింపుకోవాలి. దానిని బట్టే మన హృదయము ఉండాలి. మన హృదయము స్పందించాలి. స్పందించిన హృదయమును బట్టి జీవితము ఉండాలి. అంతేగాని మనము